పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం, మనమంతా ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. హైరా మమ్మ సిద్ధార్థ్, ఎలా ఉన్నావు? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? యా బాగున్నారా. మీట్ మై కాలేజ్ ఫ్రెండ్ అజిత్. సిద్ధార్థ్. అజిత్. చాలా రోజుల తర్వాత కలిసాం కదరా. అవునరా, మనం కలిసి ఎన్ని రోజులైంది చూడు. అవునరా, మన స్కూల్ ఎలా ఉంది? యారా, ఫైన్, గుడ్. యా అవునరా, మన రిపబ్లిక్ డే గుర్తుందా నీకు? అవునరా, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. యా నాకు చిన్న డౌటు. అడుగు అజిత్. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? 26th ఎందుకు జరుపుకుంటాం? దాని స్పెషాలిటీ ఏంటి? బికాస్ ఆ రోజున రాజ్యాంగాన్ని డిక్లేర్ చేసినారు. కరెక్ట్గా అది కాదు. ఓకే, మరి తెలుసు చెప్పండి అజిత్. చూడు బ్రదర్, మన స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ డేస్ రెండు. ఒకటి August 15, ఇంకోటి January 26. August 15 అనేది బ్రిటిష్ వాళ్ళు మనకు డిక్లేర్ చేసింది. January 26 మనం డిక్లేర్ చేసుకుంది. యాక్చువల్గా మన రాజ్యాంగం సభలో ఆమోదం పొందింది November 26, 1949లో. కానీ దానికి ఒక స్పెషాలిటీ ఉండాలని, అందరూ గుర్తించాలని January 26, 1950 అఫీషియల్గా డిక్లేర్ చేశారు. కానీ ఈరోజుకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే 1930లోనే January 26 భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వరాజ్ అని ప్రకటించింది. అందుకే మన వాళ్ళు ఈ రోజుని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓ గ్రేట్, నీ ద్వారా ఈరోజు నేను చాలా తెలుసుకున్నాను. అంతేకాకుండా ప్రతి రిపబ్లిక్ డేకి మన దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ముందుకెళ్ళింది అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలుసా, మన దేశం నుంచి ఆస్ట్రేలియాకి 500 tons యురేనియం సప్లై చేయడానికి ఓకే అయింది. అవును, నీకు విషయం తెలుసా? మన మోదీ గారిని చాలామంది కలిశారు. టెక్నాలజీ అందరికీ ఎలా అందించాలి, ఎలా డెవలప్ చేయాలి అని మోదీ గారిని చాలామంది కలిశారు. అవునారా, ఎవరెవరు రావాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ CEO, మార్క్ జుగెల్బర్గ్, ఫేస్బుక్ CEO, ఇందిరా నోవే, పెప్సికో CEO, శ్రేయస్ శాండ్బర్గ్, ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఫేస్బుక్, ఇంకా చాలామంది మోదీ గారిని కలిశారు. ఓ గ్రేట్ రా. ఇంకో గుడ్ న్యూస్ రా, చైనాలో ఉన్న యాపిల్ కంపెనీని ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నారు. అవునరా, మన ఇండియా చాలా డెవలప్ అవుతుంది. అవునరా, మన ఇండియా చాలా డెవలప్ అవుతోంది. ఇంకా మన ఇండియాని డెవలప్ చేయాలి. జై హింద్ టు ఇండియా. జై హింద్. మనకు August 15, 1947 అనగానే గుర్తొచ్చే విషయం ఏమంటే ఇండిపెండెన్స్ డే. కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కొంతమంది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనకు సంపూర్ణ స్వాతంత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 1950 January 26. దీన్ని సాధించడానికి ఎంతోమంది మహావీరులు ఎన్నో విధాలుగా తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడి సాధించినారు. వారిలో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్,
గాంధీజీ, ఈ విధంగా ఎంతోమంది ప్రముఖులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన స్వతంత్రం కోసం పోరాడారు. సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీ మరియు మొదలైన నాయకులందరూ కలిసి అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటాన్ని సాగిస్తుంటే, మొట్టమొదటగా సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. ఇక భగత్ సింగ్ అతి చిన్న వయస్సులో అతి కొద్ది కాలంలోని విప్లవాత్మక సంస్థల్లో ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు పొందిన వారు భగత్ సింగ్. ఈయన భారత్ మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజులు నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా భగత్ సింగ్ విపరీతమైన మద్దతును పొందాను. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతి రాయ్ హత్య కేసులో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపడం ద్వారా ఆయన ఉరితీశారు. భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. ప్రజలు ఆయన జాతిపితగా పిలుస్తారు. ముఖ్యంగా ఈయన నమ్మిన సిద్ధాంతాలు సత్యం, అహింసలు. మరియు ఈయన ఆయుధాలు సహాయ నిరాకరణ, సత్యాగ్రహము. ఈ విధమైన సిద్ధాంతాలు మరియు ఆయుధాలతో దేశ స్వాతంత్రం తెచ్చిన వారిలో ఈయన ఒకరు. ఈ విధంగా ఎంతో మంది మహావీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక స్వాతంత్రానికై పోరాడారు. కిరణ్ బేడి పోలీస్ ఆఫీసర్, కల్పనా చావ్లా ఆస్ట్రోనాట్, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO. ఈ విధంగా ఎంతో మంది భారతీయులు వివిధ రంగాల్లో దేశాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మన వంతు మన కనీస ధర్మాన్ని, దూరం అవుతున్న మన సంప్రదాయాలను, స్వార్థాన్ని విడిచి మనిషి మనిషిగా గుర్తించే నైతిక విలువలను కాపాడుకుంటే మన దేశ అభివృద్ధిని సాధించినట్టే. జై హింద్. ఆడది ఆట వస్తువై కాముల కాక్ష హేతువై నిర్భయ ఘటనలీనాడు ఎన్ని జరిగిన శిక్ష నామ మాత్రం. అతి